This is Akila and I'm from Ithan's Academy student. Before I have a little bit knowledge and just normal stitching ఇవే ఉంటాయి అనుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలస్ట్రేషన్ కానీ ప్యాటర్న్ మేకింగ్ అనేసి అండ్ కలర్ స్కిల్స్ అని డిఫరెంట్ థింగ్స్ నేను నేర్చుకున్నాం. విజిటింగ్ లైక్ ఎడ్యుకేషనల్ ట్రిప్ టైప్ పోచంపల్లి వెళ్ళాం అండ్ టైండైకి వెళ్ళాం. ఎంజాయ్మెంట్తో మేము నేర్చుకుంటున్నాం. లైక్ ఓన్లీ స్టడీ మాత్రమే ఇక్కడ లేదు, స్టాఫ్ మెంబర్స్ కూడా మాకు ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎప్పుడు కూడా స్ట్రిక్ట్ అలా కాకుండా లైక్ ఫ్రెండ్లీ వే తోటి మమ్మల్ని ఏదైనా రాంగ్ ఉన్నా మళ్ళీ చెప్తున్నారు అండ్ పేషెన్స్ తోటి చెప్తున్నారు. ఇదే ఎందుకు అంటే బడ్జెట్ ప్రకారంగా చూసుకున్నా అండ్ స్టాఫ్ ప్రకారంగా చూసుకున్నా ఈ రెండిట్లోనే నాకు బెస్ట్ అనిపించింది కాబట్టి నేను ఇందులో జాయిన్ అయ్యాను. మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్కి బడ్జెట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలంటే బెస్ట్ డిజైనర్ అవ్వాలి అండ్ జాబ్ అండ్ తర్వాత బొటిక్ ఇవన్నిటికి కూడా ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంది. విఎం అనేది మాకు ఒక సబ్జెక్ట్, దాని ప్రకారంగా జాబ్స్ బొటిక్ ఓన్ పెట్టుకున్నా సరే విఎం అనేది మనకి తర్వాత కూడా పనికొస్తుంది. ఏది ఎక్కడ పెట్టాలి, డ్రేపింగ్ నుంచి కన్స్ట్రక్షన్ అంటే ఎలా డ్రెస్సెస్ కన్స్ట్రక్ట్ చేయాలి అది అండ్ ప్యాటర్న్ మేకింగ్. ఫస్ట్ ప్యాటర్న్ మేకింగ్ నేర్పిస్తారు పేపర్ మీద, ఆ కట్టింగ్ ఎలా ఉంది అనే దాని మీద మేము ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి చేస్తున్నాం. 2 times చేయడం వల్ల మాకు ప్రాక్టీస్ అనేది కూడా అవుతుంది. హోంవర్క్స్ టైప్ ఇస్తున్నారు. సో దానివల్ల మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేయడానికి లాట్ ఆఫ్ ప్రాక్టీస్. నా పేరు సౌమ్య. నేను హితమ్స్ అకాడమీలో జూలైలో స్టార్ట్ అయ్యాను. నేను స్టార్టింగ్లో మాకు చెప్పిన సబ్జెక్ట్స్ ప్రకారం ఓన్లీ డ్రేపింగే ఉంటుంది అనుకున్నా, కానీ చాలా డెప్త్లో నేర్పిస్తున్నారు. డ్రేపింగ్ నుంచి ఫస్ట్ మాకు పేపర్ నుంచి స్టార్ట్ చేసి అది ఫ్యాబ్రిక్లో ఎలా కట్ చేసి చెయ్యాలి డ్రేపింగ్ అవన్నీ చెప్తారు. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఇంకా ప్యాషన్, దాని మీద ఇంట్రెస్ట్తోనే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫ్యాబ్రిక్ నుంచి పేపర్ కట్టింగ్, డ్రాయింగ్ కానీ ఇల్లుస్ట్రేషన్ కానీ అవన్నీ చెప్పి తర్వాత ఫ్యాబ్రిక్ మీద ట్రై చేస్తాము. మేము ట్రై చేసినవన్నీ ఇలా డిఐవైలో చేసి చూపిస్తాము. హాయ్, నా పేరు సరియు. ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు తీసుకున్నాను అంటే మా ఫ్యామిలీలో అందరూ టీచర్స్లా లైక్ వాళ్ళలా కాకుండా ఒక యూనిక్గా ఉండాలి అనేసి ఈ ఫీల్డ్ని తీసుకున్నాను. అండ్ స్టార్టింగ్ నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉండే, ఇంట్రెస్ట్ ఉండే. మనం బయట స్టిచ్చింగ్ అని అనుకుంటాం ఫ్యాషన్ డిజైనింగ్ అంటే, బట్ ఇక్కడికి వచ్చినాక దీని డెప్త్ ఏంటిదో మనకు తెలుస్తుంది. ఇల్లుస్ట్రేషన్ అంటే ఏంటిది, ప్యాటర్న్ మేకింగ్ అంటే ఏంటిది, గార్మెంట్ని ఎట్లా కన్స్ట్రక్షన్ చేయొచ్చు అనేది తెలుస్తుంది మనకి. మన ఓన్గా ఇండిపెండెంట్గా బతకొచ్చి ఇక్కడికి వస్తే దీని తర్వాత ఫ్యూచర్ యాజ్ ఏ ఇల్లుస్ట్రేషన్ ఫ్యాకల్టీగా వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే డిజైనర్గా ఆర్ బొటిక్ స్టార్ట్ చేసుకోవచ్చు. I am Mohammad Rafiuddin, Director of Hithams Academy. We have started educational institutions in 2004. మాకడ ఫ్యాషన్ డిజైన్ కోర్స్, ఇంటీరియర్ డిజైన్ కోర్స్ అండ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ 3 కోర్సులకు సంబంధించిన ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ 2 ఇవ్వబడుతుంది. ప్రస్తుతానికి మేము ప్రౌడ్గా చెప్పొచ్చు టాప్ 10లో హైదరాబాద్లో ఉన్నామండి. దానికి కారణం ఏంటంటే మా యూనిక్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అండ్ మేము ఇచ్చే సర్టిఫికేషన్స్. హైదరాబాద్లో మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మోడోబుర్గో విచ్ ఈజ్ ఇన్ ఇటాలీ, ఇట్స్ ఏ హబ్ ఫర్ ఫ్యాషన్ డిజైనింగ్, దాని అఫిలియేటెడ్ సెంటర్ అండి హైదరాబాద్లో. దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ మసాప్టాంగ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, దాని కొలాబరేట్ సెంటర్ అండి. సో మా అక్కడ 6 months కోర్సు, 9 months కోర్స్, 11 months కోర్స్, 1 year కోర్స్, 3 years కోర్స్ కూడా మా అక్కడ అవైలబుల్ ఉందండి. ఫ్యాషన్ డిజైనింగ్ ట్రెండ్ అనేది చాలా బాగుందండి. ఎందుకంటే ఫ్యాషన్ అనేది మన లైఫ్లో భాగం అయిపోయింది. ఇప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఇంతకుముందు ఎక్కడో కుట్టించుకొని ఏదో ఒక డ్రెస్ వేసుకున్నట్టున్నాం, కానీ ఈరోజు ఎంత స్టైలిష్గా ఉన్నాము, ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మన లుక్ పెరుగుతుందనే ఆలోచనతో ప్రతిదీ ట్రెండ్గా మారడానికి కారణం అదేనండి. ఆ ట్రెండ్లో ఉన్న దాన్నే మనం వాడుతున్నాం.
కాబట్టి ప్రతి చిన్న పిల్లోడు పుట్టిన పిల్లోడు కాడ నుంచి లాస్ట్కి షష్ఠపూర్తి జరుపుకుంటున్న వృద్ధుల దాకా కూడా స్టైలిష్గా కనిపించాలి, మంచి అవుట్ఫిట్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఫ్యాషన్ డిజైన్ రంగం ఎప్పటికీ ఎవర్ గ్రీను ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నామండి. మా అక్కడ అండి ప్రస్తుతానికి 3 బ్యాచ్లు ఉన్నాయండి. ఒక్కొక్క బ్యాచ్కి ఒక టైం ఉంటుంది. ఎందుకంటే అన్ని కలిపి చెప్పడం వల్ల వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళ స్టేజ్ని బట్టి ఏ స్టేజ్లో ఉంటే ఏ బ్యాచ్ ఉంటుందని మేము డిసైడ్ చేస్తామండి. అంటే బేసిక్ వాళ్ళకి బేసిక్, మిడిల్ వాళ్ళకి మిడిల్, హై ఎండ్ వాళ్ళకి హై ఎండ్ అట్లా చెప్తామండి. అడ్మిషన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇంకోటి ఏంటంటే ఈ రోజులలో పిల్లలే అసలు ఫ్యాషన్ అంటే ఏందని తెలుసుకుందామని రోజుకు 10 నుంచి 20 కాల్స్ వాళ్ళే చేస్తారు. చేసి వాళ్ళ పేరెంట్స్కి నచ్చజెప్పి పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా సహకరిస్తున్నారండి. ఒకప్పుడు ఫ్యాషన్ డిజైన్ అంటే డబ్బులు ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, హై అండ్ పీపులే చేయొచ్చు అని భావన ఉండేదండి. దాన్ని సింప్లిఫై చేయడానికి మేము 29,000 కోర్స్ ప్రవేశపెట్టాం. 29,000తో తీసుకున్న కోర్స్లో ఒక బుటిక్ స్థాపించడానికి పనికి వచ్చినంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ప్రాక్టీస్ అనేది మా అక్కడ ఉన్న ల్యాబ్స్లో వాళ్ళు ఎనీ టైం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ ప్రాక్టీస్ ఎక్కువ ఇవ్వడం వల్ల చిన్న కోర్స్ అనిపించినా కూడా ప్రాక్టీస్ ఎక్కువ ఇస్తాం కాబట్టి వాళ్ళు 1 ఇయర్ చేసిన ఫ్యాషన్ డిజైనర్తో కాంపిటీషన్లో రావచ్చండి. 60,000 కోర్స్ ఒకటి ఉంటుందండి. దెన్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి 80,000 కోర్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ కావాలంటే 1 lakh అబోవ్ కూడా కోర్స్ ఉందండి. మార్కెట్లో జనరల్గా 2 lakhs ఉన్న కోర్సు మా కూడా 1,20,000 దాకా ఉంటుంది. పిల్లలు నేర్చుకోవాలన్న కోరిక ఉంటుంది. పేరెంట్స్ కాడ కొద్దిగా ఆర్థిక స్తోమత అనేది సహకరించకపోవడం వల్ల వాళ్ళు 60,000 to 80,000 కోర్సెస్ అని చాలా నేర్చుకుంటారండి. 1 year కోర్స్లో వచ్చేసి 9 మాడ్యూల్స్ ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ వచ్చేసి ప్యాటర్న్ మేకింగ్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్. ఇది ఒకటి గుండెకాయలు అంటుంది ఫ్యాషన్ డిజైన్లో. దీనికి ఇయర్ లాంగ్ ట్రైనింగ్ ఉంటుందండి మా అక్కడ. అంటే జనరల్గా మాడ్యూల్ అనేది ఈ మాడ్యూల్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ అనేది ఆలోచించకుండా ఇయర్ లాంగ్ అనేది ఫ్యాషన్ డిజైన్లో మాకు ప్యాటర్న్ మేకింగ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ రియల్ ప్రాక్టికల్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో ఉంటుంది. అంటే దాంతోపాటు ఎంబ్లిష్మెంట్ అనే కోర్స్ ఒకటి ఉంటుందండి. జనరల్గా ఏది నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ నేర్పిస్తామండి. ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఐడియాని డెవలప్ చేసుకుంటారు, వాళ్ళు ఏం డిజైన్ చేయదలుచుకుంటున్నారు అన్నది. ఏమి రాని వాళ్ళకి కూడా ఒక చిన్న డాట్ లైన్ కాడ నుంచి కూడా మేము ఇలిస్ట్రేషన్ నేర్పించి వాళ్ళకి ప్యాటర్న్స్ డిజైన్ చేసే స్థాయికి తీసుకెళ్తామండి. వాళ్ళ ఐడియాస్ డెవలప్ అయిన తర్వాత ఆ ఐడియాస్ని మేము వాళ్ళకి ఆ డిజైన్ కావాల్సిన ప్యాటర్న్స్ ఎలా చేయాలో మేము నేర్పిస్తామండి. ఆ ప్యాటర్న్స్ నేర్పించిన తర్వాత ఆ ప్యాటర్న్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మెషిన్స్ మీద కన్స్ట్రక్షన్ నేర్పిస్తామండి. అది అయిన తర్వాత ఇంకా లుక్ రావడానికి ఎంబ్లిష్మెంట్ అని నేర్పిస్తామండి. అంటే ఒక డ్రెస్కి అందంగా మెరుగులు దిద్దడానికి ఇంకా కావాల్సిన ఎంబ్లిష్మెంట్స్ అనేది నేర్పిస్తాం. చివరికి అవుట్ఫిట్ అనేది మార్కెట్లో రావడానికి రెడీ అవుతుందండి. బెస్ట్ అవుట్ఫిట్ ఆల్వేస్ హై రేట్కి అమ్ముడుపోతుందండి. మంత్లీ 1 ఇండస్ట్రియల్ విజిట్ మా కాడ ఉంటుంది. అదే కాకుండా వీక్లీ 1 వచ్చేసి మేము ఇక్కడ సెమినార్ కానీ గెస్ట్ లెక్చర్ కానీ అపార్ట్ విత్ ఏదన్నా ఈవెంట్ కానీ చేస్తామండి. సో దట్ వాళ్ళు బోర్గా ఫీల్ కాకుండా వారం మొత్తం చదివే కాకుండా వారంలో ఒక రోజు అనేది వాళ్ళ కోసం అంటూ సపరేట్గా డిజైన్ చేసిన కోర్సులు చాలా ఉన్నాయి.